వాళ్ళు ఆర్గనైజ్డ్గా మన మీదకి వస్తున్నారు. మీరు భగవద్గీత చదవరు, కానీ ప్రవీణ్ పగడాల 3 రోజులు భగవద్గీత క్యాంప్స్ నడిపించి గీతని రామాయణాన్ని తిట్టి వాణి లాంటి చెల్లెళ్ల చేత ఈ దేశం వాళ్ళది కాదు అనిపించేలా చేస్తాడు. ఇలా ఒక్కొక్క తమ్ముడు చెల్లెలు ఈ మాఫియాకి బలైపోతూ ఉంటే ఇంకా ఏం జరగాలన్న ఆలస్యంతో వీక్షిస్తున్నాం. స్వార్థమా మనల్ని ఆపుతున్నది? పిరికితనమా మనల్ని నిలిపివేస్తున్నది? ఒక్కొక్క భారతీయుడు నిద్రలేవలసిన ఆవశ్యకత ఉంది. బయట శత్రువుల్ని సైన్యం కాపాడుతుంది. మరి ఈ లోపల శత్రువుల నుంచి మనల్ని ఎవరు కాపాడుతారు? మీలో ఆ శక్తి లేదా? ఉంటే నాకు shivashaktihistory@gmail.comకి మెయిల్ పెట్టండి. నేను అనేక వీడియోల్లో చెప్పాను, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని. నా దేశాన్ని తిట్టి ప్రవీణ్ కావచ్చు లేదా అలాంటి మత బోధకులు ఎవరైనా ఎక్కువ దూరం పోలేరు. ఒక మనిషి నిజాయితీ మానవ రూపం దాలిస్తే శివాజీ ఝాన్సీగా మారుతుంది.